అందరికీ శుభోదయం అండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 37 వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. భక్తుడు ఏమంటున్నాడంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అంటున్నారు. మన శరీర అవయవాల్లో కన్నులు చాలా ప్రాముఖ్యమైనవి. కళ్ళు లేకపోతే ఆ బాధ మనం వర్ణించలేం. కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఉండడమే చాలా కష్టం మనకి. అలాంటిది కళ్ళే లేకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా చాలా కష్టం కదండి. ఎందుకు కళ్ళు ప్రధానమైనవి అంటే, మనం దేన్నైతే చూస్తామో అది మన లోపలికి ప్రవేశిస్తుంది. కళ్ళు అవసరము లేని విషయాలు మన మనసులోనికి వెళ్ళేటట్టుగా మనల్ని ప్రోత్సాహం చేస్తూ ఉంటాయి. అందుకనే మనం అన్నిటినీ చూడకూడదు, కొన్ని మాత్రమే చూడాలి, మంచివి మాత్రమే చూడాలి, దేవునికి సంబంధించినవి మాత్రమే చూడాలి, మనిషికి, మనసుకు, సమాజానికి అవసరమైనవి మాత్రమే చూడాలి. వ్యర్థమైనవి చూడటం వల్ల మనం పాడైపోతాం. భక్తుడు ఏమంటున్నాడంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. కొంతమంది కళ్ళు వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటాయి. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది, వ్యర్థమైనవి ఏమన్నా నీ కళ్ళు చూస్తున్నాయేమో ప్రభా, వ్యర్థమైన వాటిని చూస్తున్నాయి నా కళ్ళు, వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పివేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేసి వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండగలిగిన శక్తిని ప్రభు మనకు దయచేస్తారు. ఈ మాటలు మన వినికిడిలో దీవించబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనములు. ఉదయకాల సమయంలో నిబిడలు ఈ ప్రార్థనలు ఏకీభవించి ఉంటుండగా, ఏకీభవించిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. ఈరోజు నిబిడల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని స్వస్థపరిచి, వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఈరోజు పని చేయడానికి కావలసిన శక్తిని, బలమును బిడ్డలకి అనుగ్రహించండి. అలాగనే వ్యాపారములు చేస్తున్న బిడ్డలు వారి వ్యాపారములు దీవించండి. అలాగనే ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, చదువుకుని వారు ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నో ప్రయత్నములో విఫలమైపోయారు. ఇకనైనా వారు అనుకుంటున్నటువంటి ఆ ఉద్యోగములు వారు పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. ప్రార్థనలు వింటున్న దేవుడవు, తగిన కాలమందు సహాయము చేస్తానని మాట ఇచ్చిన దేవుడవు కనుక నీ బిడ్డల యొక్క ప్రార్థనలు మీరు విని, వారు ఏమైతే ఎదురు చూస్తున్నారో, మీ నుండి ఆశిస్తున్నారో అవి నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు నీ బిడ్డలు సంతోషంగా ఉండేలాగా మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.